Hi, this is Pandana. Welcome to Assembly Special Bulletin. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ వేదికగా తమ స్టాండ్ ఏంటో క్లారిటీగా చెప్పారు సీఎం కేసీఆర్. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా పారదర్శకతతో ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. అటు ఇళ్ల వేగంపై ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన ఇక మీదట వేగం పెంచుతామన్నారు. మండలిలోనూ ఇదే ఇష్యూపై చర్చ జరిగింది. ఇక ఇవాల్టి అసెంబ్లీలో హైలైట్స్ ను ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనేది తమ లక్ష్యమని చెప్పారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ఈ ఇష్యూపై డిబేట్ మొదలుపెట్టిన ఆయన దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణం త్వరలోనే స్పీడ్ అందుకుంటుందన్నారు. పారదర్శకతతో ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఎక్కడ అవినీతికి తావేలేదన్నారు ముఖ్యమంత్రి. అధ్యక్ష, నిరాశ్రయులైనటువంటి ప్రజలు తలదాచుకోవడానికి ఇండ్లు నిర్మించి ఇవ్వడం కోసం చాలా కాలంగా బలహీన వర్గాల గృహ నిర్మాణం పథకం అమలవుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003 వరకు 17,34,826 గృహాలు నిర్మించారు. వీటి కోసం పెట్టిన ఖర్చు 1,805.26 కోట్ల రూపాయలు. రాజీవ్ స్వగృహ కింద 1,621 కోట్ల వ్యయంతో 12,089 ఇండ్లు, రాజీవ్ గృహకల్ప కింద 392 కోట్లతో 37,217 గృహాలు నిర్మాణమైనట్లు ప్రభుత్వ నివేదికల్లో ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికే ఈ రాష్ట్రంలో 43,29,124 ఇండ్లు బలహీన వర్గాల కోసం నిర్మించబడ్డాయి. ఈ లెక్కన చూస్తే ఈ రాష్ట్రంలో అసలు ఇండ్లు లేని కుటుంబాలు ఉండకూడదు. కొత్తగా ఇండ్లు కట్టించాల్సిన అవసరమే ఏర్పడకూడదు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ లక్షలాది మంది పేదలు తమకు ఇండ్లు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నారు. 2004-2014 మధ్యకాలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకంలో అవినీతికి సంబంధించి 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 122 మంది అధికారులు, 113 మంది మధ్యదళారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక జడ్పీటీసీ, 3 ఎంపీటీసీలు, 14 మంది సర్పంచులు, 3 సింగిల్ విండో చైర్మన్లు ఈ అవినీతిలో భాగం పంచుకున్నట్టు గత ప్రభుత్వమే తేల్చింది. 1,94,519 మంది అనర్హులు ఇండ్లు పొందినట్టు తేలింది. ఈ అనర్హుల్లో 1,04,000 మందికి 235.90 కోట్ల రూపాయలు చెల్లించారు. వీటికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకు 369.48 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇందిరమ్మ ఇండ్లన్నీ పూర్తయిన తర్వాత 1,159.85 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2014కు ముందు మంజూరై ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఇండ్లకు కూడా ప్రస్తుత ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తున్నదనే వాస్తవాన్ని సభ ముందు ఉంచుతున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు గ్రామాల్లో 5,04,000 రూపాయలు, పట్టణాల్లో 5,30,000 రూపాయలు, జీహెచ్ఎంసీ పరిధిలో 7 లక్షల రూపాయల చొప్పున కేటాయించాం. గతంతో పోలిస్తే ఇండ్ల నిర్మాణం కోసం చేసే వ్యయం చాలా ఎక్కువ అవుతుంది. అందుకే బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు వివిధ ఆర్థిక సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాం. కేంద్రం నుంచి కూడా గృహ నిర్మాణ పథకాలకు 333 కోట్ల రూపాయలు వచ్చాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 1,766 కోట్ల రూపాయలు సమకూర్చగా మొత్తం 17,660.40 కోట్లు ఇళ్ల నిర్మాణం కోసం సిద్ధంగా ఉన్నాయని ఈ సభకు తెలియజేస్తున్నాను. 2 బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణంలో ఒక్క పైసా భారం కూడా పేదలపై వేయకుండా 100% ప్రభుత్వ ఖర్చుతోనే ఇంటిని నిర్మించి ఇస్తున్నాం. 2004 నుంచి 2014 మధ్య 10 ఏళ్ల కాలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని చెప్పారు సీఎం కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై చర్చను ప్రారంభించిన సీఎం కుటుంబాల సంఖ్య కంటే ఇళ్లే ఎక్కువ మంజూరయ్యాయని, కరీంనగర్ జిల్లాలోని మంతని 40% ఇళ్లు అధికంగా మంజూరు చేయించుకుని నిర్మాణం జరగకుండా బిల్లులు ఎత్తుకున్నారని తెలిపారు. ఈ అవినీతిపై థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా అప్పటి ప్రభుత్వం నియమించిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం. 4 నుంచి 2014 వరకు జరిగినటువంటి అవినీతిని విచారిస్తే అనేక నిజాలు బయటపడ్డాయి. ఎన్ని ఇండ్లు నిర్మించామని చెప్పి బిల్లులు ఎత్తారో అన్ని ఇండ్లు
ఈరోజు ఈ రాష్ట్రంలో లేవు. గ్రామంలోని కుటుంబాల సంఖ్య కంటే ఇండ్లు ఎక్కువ మంజూరు చేయించుకుని బిల్లులు కాజేసిన సంఘటనలు కోకొల్లలు. మంథని నియోజకవర్గంలో కుటుంబాల సంఖ్య కన్నా 40% అధికంగా ఇండ్లు మంజూరు కావడం, వాటికి బిల్లులు కూడా చెల్లించబడటం అవినీతి ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఒక ఉదాహరణ. పాలకులు అధికారులు మిలాఖతే విశృంఖలంగా పాల్పడ్డ అవినీతిపై అప్పటి ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది. ప్రజాధనం దోచేయబడిందని ఎంక్వైరీలో వెల్లడైంది. దీంతో థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై శాసనసభ వేదికగా తమ విజయాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వెనుకబడిన వర్గాలకు నివాసానికి ఇల్లుండాలన్నదే తమ ఆశయమని, అందులో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. రాబోయే రోజుల్లో 2.5 లక్షలకు పైగా ఇల్లు నిర్మించి తీరుతామన్నారు. కాంట్రాక్టర్లకు మార్జిన్ అమౌంట్ తక్కువగా ఉండటం వల్లే నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన 3,000 కోట్లకు పైగా బకాయిలు మొత్తం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం. అధ్యక్ష, దేశంలోనే ఎక్కడ లేని పథకం ఇది. 100% ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఎన్ని ఫ్లోర్లు కడితే మొత్తం మందిని అకామిడేట్ చేయగలుగుతాం, అదొక ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది అధ్యక్ష. వాళ్ళ కోసం మన హౌసింగ్ బోర్డు తదితర ప్రభుత్వ సంస్థల దగ్గర ఉన్నటువంటి 650 ఎకరాల భూమిని కూడా హైదరాబాద్లో ఆల్రెడీ చేసి పెట్టినాం, రెడీగా చేసి పెట్టినాం. ఇప్పుడు ఏజెన్సీలు ఫిక్సప్ అయి టేకాఫ్ చేస్తే డెఫినెట్గా దాన్ని ముందుకు తీసుకొని పోతాం. మల్టీనాటీగా ఒక పీఠముడిలాగా తయారు చేసినటువంటి ఈ హౌసింగ్ విధానాన్ని అతి భయంకరమైన అవినీతి చోటు చేసుకొని ఆ ప్రభుత్వమే ఎంక్వైరీ చేసి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి 100 మంది ఉద్యోగస్తులను సస్పెండ్ చేసి జరిగినటువంటి సందర్భంలో నేను మళ్ళా ఒకసారి రీట్రేట్ చేస్తా ఉన్నా. హౌసింగ్ కార్పొరేషన్ ప్రభుత్వం మూసివేసింది ఒక పాలసీ ప్రకారంగా. దాన్ని ఎట్టి పరిస్థితులలో రివైవ్ చెయ్యము. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఈ ఇల్లు నిర్మాణం చేస్తాము. ఆ ఉద్యోగులలో అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళని తీసేసినాము. మిగిలిన ఉద్యోగులను వేరియస్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వమని చెప్పినాం అధ్యక్ష. ఇప్పటికి ఒక 500 మందిని దాదాపు వేరే డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఆప్షన్లు ఇచ్చినారు, వాళ్ళని పంపిస్తాం. ఇక నుంచి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నంత వరకు అధ్యక్ష, ఇక నుంచి బలహీన వర్గాల గృహ నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది. అది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అక్బరుద్దీన్ గారు మాట్లాడినారు, చాలా విషయాలు చెప్పినారు. సెలక్షన్ క్రైటీరియా ఏందని వారు అడిగినారు. నేను మళ్ళా ఒకసారి రీటైడ్ చేస్తా ఉన్నా. గతంలో ఉన్న రాజకీయ జోక్యం, ఇన్ఛార్జి మంత్రి కోట, ఎమ్మెల్యే కోట, ఈ కోటాలు తొలగించినామండి. ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యేలు అయితే గ్రామాలు చెప్పవచ్చు, ఆ అధికారం ఎమ్మెల్యేలకు ఉంది. ఎందుకంటే జరిగేటువంటి తన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని ఎమ్మెల్యే గారు సమన్వయం చేసుకుంటాడు కాబట్టి ఒక దగ్గర ఇల్లు కట్టచ్చు, ఒక దగ్గర రోడ్లు వేయచ్చు, ఇంకో దగ్గర బ్రిడ్జ్ చేయొచ్చు. రకరకాల వెసులుబాటు కోసం ఈ గ్రామాలు సెలెక్ట్ చేసే అధికారం ఎమ్మెల్యేకు ఉంది అధ్యక్ష. పలానా గ్రామంలో కట్టండి, ఇంత నంబర్ కట్టండి. లబ్ధిదారుల సెలక్షన్ మాత్రం ఎమ్మెల్యే గారు పట్టించుకోరు అధ్యక్ష. ఆ అపవాదం మనకు వద్దని చెప్పి నేను అధికార పార్టీ ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సహకరించినారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్ష సభ్యులు దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నా. దానికి ఆ అపవాదం మనం పెట్టుకోకుండా, ఎందుకంటే ఇంత ఘోరం జరిగిపోయింది, చాలా చాలా ఇబ్బందులు జరిగినాయి. మనమే ఎంక్వైరీలు చేసినాం, అవినీతి జరిగిందని ఒప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు వద్దు. 3,920 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసే అక్కరుంది. వాళ్ళ నెత్తి మీద కత్తి వేలాడుతూ ఉంది. వాళ్ళ మీద ఉందా రుణభారం. ప్రభుత్వం డబ్బు కాదు అధ్యక్ష, ప్రభుత్వం డబ్బు తక్కువ, వాళ్ళ డబ్బు ఎక్కువ. దాన్ని కాల్ చేసినారు ఇలా. ఈ కొటేషన్ లెవెల్ అవుతుండో వాళ్ళ అధికారి అయినా, రాజకీయ నాయకుడైనా, మరొకడైనా ఇప్పుడు ఏమైపోయింది అధ్యక్ష, తినిపోయిన పేరు రాదు రికార్డులా. ఎవరి పేరు మీద అవుతుందో, ఎవరి పేరు పెట్టి సంతకాలు పెట్టి బిల్లులు లేపుకున్నారో ఇలా వాళ్ళు జైలుపోతారు. వాళ్ళ రికవరీ చేయాలి. ఎవరు బాధ్యత లేదు అధ్యక్ష ఈ దారుణానికి, ఈ ఘోరానికి. అధ్యక్ష, ఇంకో మాట చెప్తా నేను. మేము అధికారం రాగానే, రాష్ట్రం రాగానే ఇది జరిగిందని ఎప్పుడు అధ్యక్ష, నేను అందుకే స్ప్లిట్ చేసి ఇచ్చిన లెక్క. 2004 to 2014 చాలా దారుణాలన్నీ జరిగినాయి. ఆ టైంలోనే ఆ ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. వాళ్ళే చెప్పినారు ఇన్ని ఘోరాలు జరిగినాయని. శిక్షలు పడ్డాయి అధ్యక్ష. 100 మంది, 500 మంది ఉద్యోగస్తులను డిస్మిస్ చేసినారు. దాంట్లో ఈరోజు పోయి ఉరుమురి మంగళం మీద పడ్డట్టు ఎవరి మీద పడుతుంది అధ్యక్ష? ఆ పేదలు, నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళ మీద పడుతుంది. ఎవరిని పట్టుకురావాలా? ఎంతమందిని జైలు వేయాలా? ఎట్లా వేయాలా? ఒకవేళ మేము వేస్తాం, అప్పుడు ఏమంటారు అధ్యక్ష? ఇదే నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకనే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని మాట్లాడతారు. మేము వాళ్ళని పట్టుకుంటున్నామని చెప్తారు, హెరాస్ చేస్తున్నామని చెప్తారు. మేము మా లైన్ ఏందో, మా పాలసీ ఏందో, సంక్షేమంలో మా లైన్ ఏంది, అభివృద్ధిలో మా లైన్ ఏంది,
విద్యుత్ శక్తి మా లైన్ ఏంది, అడవుల పెంపకంలో మా లైన్ ఏంది, అన్ని కార్యక్రమాలను సమ్మిళితం చేసి ప్రజలకు మా లైన్ పోయిన తర్వాత డీకేఆర్ నగర్ కోరింది కదా అధ్యక్ష. ఎస్, డెఫినెట్గా ఇప్పుడు దొంగ లెవెల్ బయట పెడతాం, 100% ఎంక్వైరీ వేగం పెంచుతాం. దానికి ఎవరెవరైతే డిమాండ్ చేసిన ఇలా సభ్యులు అక్బరుద్దీన్ గారు డిమాండ్ చేసినారు, కాంగ్రెస్ సభ్యులు డీకేఆర్ నగర్ డిమాండ్ చేసినారు, ఇతర సభ్యులు డిమాండ్ చేసినారు, వేగం పెంచుతాం. ఎవరెవరైతే దుర్మార్గం చేసినారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కక్కిస్తాం అధ్యక్ష. దానికి బాధ్యత కూడా వీళ్ళే తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకు షీల్డ్ చేయాలి, మేము ఎవరు షీల్డ్ చేయాలా, మాకు ఏం అవసరం ఉంది, ప్రభుత్వానికి ఏం అవసరం లేదు. డెఫినెట్గా హైదరాబాదు కార్పొరేషన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్న కేంద్రాలలో పత్రికా విలేకరులు కడతామని ఒక మాట చెప్పినాం అధ్యక్ష. డెఫినెట్గా దాన్ని కట్టిస్తాం. వాళ్ళు కూడా మనం గౌరవించదగ్గ వ్యక్తులు కాబట్టి, ప్రజా జీవనంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా కట్టిస్తాం అధ్యక్ష. ఇంకా కూడా 3,920 కోట్ల రూపాయలు ఆ పేదల మీద కత్తి వేలాడుతూ ఉంది. లాస్ట్ 10 yearsలో సక్తి చేయలే, ఇన్ఫార్మల్గా చెప్పి ఇబ్బంది పెట్టకండి అని చెప్పినారు కానీ వేవ్ చేయలే అధ్యక్ష, లోన్ను మాఫీ చేయలే. ఇప్పుడు ఆ పేదల నెత్తి మీద కత్తి వేలాడుతూ ఉంది. మన రాష్ట్రంలో ఈరోజు పేదలకు పూర్తి స్థాయిలో ఉచితంగానే ఇల్లు నిర్మించిస్తున్నాం కాబట్టి ఆ పేదల మీద ఎవరి మీద అయితే అనేక వేల లక్షల మంది మీద ఆ భారం ఉందో ఆ 3,920 కోట్ల రూపాయలను వేవ్ చేస్తున్నామని చెప్పి మాఫీ చేస్తామని కూడా నేను ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గతంలో జరిగిన అనేక భారాలు, అనేక ఇబ్బందులు ఆ పేదల మీద నుంచి పోవాలి, ఆ వేవ్ చేసి పాడేస్తాం అదంతా కూడా అని మనవి చేస్తూ, ఇక ఎవరు కూడా భయపడక్కర్లేదు, మీ దర్వాజాలు ఎవరు పిక్కపోరు, రికవరీ ఉండదు, మీరు మంచిగా కంటి నిండా తిని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవచ్చు, ఆ బాకీల బాధ కూడా ప్రజలకు ఉండదు పేదలకు అని చెప్పి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత జానారెడ్డి మధ్య జరిగిన సంభాషణ సభలో నవ్వులు పూయించింది. ప్రతిపక్ష నేత ఇంటికి భోజనానికి వెళ్లడం మంచి సాంప్రదాయమన్న కేసీఆర్ జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్దామనుకున్నామని చెప్పారు. అయితే ఉప ఎన్నికలు రావడంతో వెళ్లలేదన్నారు. త్వరలోనే జానా ఇంటికి భోజనానికి వెళ్తానని, ఆయన పప్పన్నం పెట్టినా తింటానని చెప్పడంతో సభ ఒక్కసారిగా గొల్లుమంది. సీఎం కామెంట్లపై స్పందించిన జానా తాను చెప్పే కంటే ముందే సీఎం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి గారు భోంచేసి వచ్చినట్టుంది. నన్ను పిలవలేదు మరి. సార్, ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి నాకు కోరుకుండే సార్, అయిన కాడ నుంచి నిజంగా చెప్తున్నా, ప్రతిపక్ష నాయకుల ఇంటికి ముఖ్యమంత్రులు పోయి భోంచేయటం కొంత ఒకప్పుడు మంచి సాంప్రదాయం ఉండే అధ్యక్ష. ఏం కామెంటరీ బాబు, నేను జానారెడ్డి గారింటికి నిజంగా చెప్తున్నా అధ్యక్ష, వారింటికి భోజనానికి పోదామని అనుకున్నా. అంతట్లకి ఆయన ఉప ఎన్నిక వచ్చింది. ఇక మళ్ళీ ఏం బదనాం పెడతారో, ఇది లేని పంచాయతీ అని చెప్పి, ఇక లేని కథ అని చెప్పి పోలేదు అధ్యక్ష. జనరల్గా ప్రతిపక్ష నాయకులు ఇళ్ళకి ముఖ్యమంత్రులు పోయి ఒకప్పుడు ఉండేది అధ్యక్ష. సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కానీ అప్పుడు ఆ సాంప్రదాయం ఉండేది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సుందరయ్య గారింటికి, వాళ్ళింటికి, వీళ్ళింటికి పోయి మాట్లాడేది. నేను కూడా ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నా అధ్యక్ష. జానారెడ్డి గారింటికి నేను త్వరలోనే భోజనానికి పోతా అధ్యక్ష. వారు పప్పు పెట్టినా పులుసు పెట్టినా సంతోషంగా తినొస్తా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష చాలా అధ్యక్ష, నేను ఈ కాగితం మీద రాసి ముఖ్యమంత్రి గారిని ఏం అడగాలనో అని చెప్పి రాసి పెట్టిన అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ముందుకు పోయినాడు. చాలా సంతోషం, అభినందన. అయితే సీఎం ప్రకటనపై రియాక్ట్ అయిన కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ డబుల్ బెడ్రూమ్ ఇళ్లని సిద్దిపేట సిరిసిల్లకే పరిమితమయ్యాయని, తమ నియోజకవర్గాలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆమె ప్రసంగాన్ని అధికార పక్ష సభ్యులు అడ్డుకోవడంతో అసెంబ్లీలో కూడా షీ టీమ్స్ ఏర్పాటు చేయాలంటూ సెటైర్ వేశారు. మరి బీద ప్రజలకు అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో వివక్ష గురైనటువంటి రాష్ట్రంలో అన్ని రకాలుగా న్యాయం జరగాలంటేనే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే అభివృద్ధి చెందుతుందనేటటువంటి ఆలోచనతోనే మరి మా నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు 2 బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అనేక హామీలు ఇప్పటిదాకా అమలుకు నోచుకోలేదు. 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. మరి ఈ రోజు ఇంకా ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. అంటే ఇప్పుడున్న బతుకులకైనా మెరుగైనటువంటి జీవన విధానం ఉంటుంది, జీవన ప్రమాణాలు ఉంటాయటువంటి నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు అధ్యక్ష. మరి డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు వస్తామనేటువంటి ఆశతోనే గెలిపించారు అధ్యక్ష. ఈరోజు ఆ ఆశ
నిరాశ అవుతుందనేటటువంటి తీవ్రమైన ఆందోళనలో ఈరోజు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు బీద ప్రజలు ఉన్నారు అధ్యక్ష. 400 ఇండ్లు గత సంవత్సరం శాంక్షన్ ఇచ్చి ఇప్పటిదాకా ఒక అడుగు కూడా ముందు పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. లబ్ధాలను ఎంపిక చేసినాం, ఇళ్ల స్థలాలు కావాలంటే ఇళ్ల స్థలాలు కూడా చూసినట్టు ఉన్న గ్రామాల్లోనే ఎంపిక చేసినాం. మరి ఇప్పటిదాకా ఒక అడుగు కూడా ముందు పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యలో కామెంట్ చేయకుండా ఇక్కడ కూడా షీ టీమ్స్ అవసరం అధ్యక్ష. మన అధికారము మన పదవులు ముఖ్యం కాదు అధ్యక్ష. పేద ప్రజల యొక్క బ్రతుకులు ముఖ్యం. ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వాల పట్ల వారికి విశ్వాసాన్ని నిలబెట్టడం ముఖ్యం అధ్యక్ష. అందుకే మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని తొందరగా నిర్మించాలని మేము కోరుతాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్నారు అధ్యక్ష ఇందిరమ్మ ఇళ్లలో. అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇప్పుడు ఎర్రవల్లిలో కానీ నర్సంపేటలో కానీ ఒక్కొక్క ఇంటికి జరిగినటువంటి ఖరీదు ఎంత, ఆడ ఒక్కొక్క ఇంటికి అయినటువంటి ఖర్చు ఎంత, ఆ గ్రామానికి మొత్తంగా ఖర్చు పెట్టినటువంటి ఖర్చును కూడా అన్ని గ్రామాల్లో అదే విధంగా ఖర్చు పెడతారా? కేవలం అది ఎర్రవల్లికి నర్సన్నపేటకే పరిమితమా? అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ గుర్తించి రోడ్లు కానీ డ్రైన్లు కానీ అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులే కానీ చెరువులే కానీ చెక్కడేంలే కానీ మిగతా అన్ని గ్రామాల్లో అదే విధంగా చేస్తారా? కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గమైనందుకే ఈ యొక్క విధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చివరిగా నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మాదిరిగానే ఇప్పటిదాకా ఇండ్లు కట్టకుండా ఇట్లే ఉండి ఆ 2 ఊర్లలో ఇండ్లు అక్కడక్కడ కట్టి ఇండ్లు చూసి మళ్ళా ప్రజలు ఓటేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏమైనా ప్రయోగమా? అటువంటి మరోసారి ప్రజలను మోసం చేయదలుచుకున్నదా, ఇండ్లు కట్టదలుచుకున్నదా కూడా చెప్పాలని చెప్పి నేను స్పష్టంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక ఇదే ఇష్యూపై మాట్లాడిన సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త క్యాంప్ ఆఫీస్ ను సీఎం 150 గదులతో నిర్మించుకున్నారంటూ కామెంట్ చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం. క్యాంప్ ఆఫీస్ సీఎం సొంత నివాసం కాదని అది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి అని తెలిపారు. దీనిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మనం కట్టింది 1200 ఇండ్లు, మిగిలింది ఇంకా 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో మీరు కట్టారని చెప్పి కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు చెప్పిన 2,60,000 ఇండ్లలో 1,00,000 ఇండ్లు కూడా కట్టలేరని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నా. ఎందుకంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీరు ఇచ్చే రేట్ కానివ్వండి, స్థలాల విషయంలో కానివ్వండి, బెనిఫిషియరీ సెలెక్షన్ చేయడం కానివ్వండి, మీరు 1,00,000 ఇండ్లు కూడా కట్టలేరు. వాస్తవాలను కొన్ని ఒప్పుకోవాలి మీరు. ఒకవేళ మీరు ఇట్లా ఈ వచ్చే 2.5 సంవత్సరాల్లో చెప్పిన విధంగా 2,60,000 ఇండ్లు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించినట్టయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడే మా అధ్యక్ష వారు కూడా చెప్పడం జరిగింది, ఎన్నికల్లో మేము పోటీ చేయం అధ్యక్ష. యునానిమస్గా మీకే టీఆర్ఎస్ఏ మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారిని వచ్చే విధంగా మేము పోటీ చేయమని ఛాలెంజ్ కాదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నా. మీరు కట్టలేరు కాబట్టి చెప్తున్నా నేను. ఆయన మొత్తం పార్టీకి చెప్తున్నా, ఆయనకి చెప్తున్నా కానీ ఇవాళ పాపం ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన పొడగొట్టుకున్నాడు అధ్యక్ష. దట్ ఇస్ బియాండ్ డౌట్. ఒక భ్రాంతిలో, ఒక నెగిటివ్ మైండ్ సెట్లో మీరు 60,000 ఇండ్లు కట్టలేరు, 50,000 ఇండ్లు కట్టలేరు, 1,00,000 కూడా కట్టలేరు. అధ్యక్ష, దేశంలోనే ఎక్కడలేని పథకం ఇది. ఈ పథకాన్ని మేము ప్రారంభించడానికి ముందు అంతులేని అవినీతి ఆ శాఖలో జరిగింది. 1200 కట్టిన అనేది పరిశోధన చేసినట్టు చెప్పడం, నేనే చెప్పిన కదా అధ్యక్ష నా స్టేట్మెంట్లో. అది పరిశోధన చేసి పట్టుకున్నట్టు చెప్పడం, నేనే స్పష్టంగా నా స్టేట్మెంట్లో చాలా సవివరణాత్మకంగా చెప్పిన. ఎన్ని ఇండ్లు నిర్మాణమై ప్రజలు దానిలోకి పోయినరు, ఎన్ని ఇండ్లు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి, అనుకున్నంత స్పీడ్గా నిర్మాణం కాకపోవడానికి కారణాలు ఏంటి, టెండర్లకు రెస్పాన్స్ ఎందుకు వస్తలేదు, అవన్నీ నా నోట్లోనే చెప్పిన అధ్యక్ష. దానిలో కొత్త బిల్లు చెప్పింది ఏం లేదు. ఇప్పుడు ఏదైనా కొత్త విషయం చెప్తారేమో అని అనుకున్నాం. దేశంలో ఎక్కడ లేని అధ్యక్ష సీఎం క్యాంప్ ఆఫీస్ అధ్యక్ష 8 నెలల్లో 150 గదులతో కట్టాలని మేమందరం గర్వపడుతున్నాం. 150 రూములతోని సీఎం గారు ఇల్లుగా సార్ క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఫెసిలిటీస్ ఉండాలే. బాగుంది. 8 నెలల్లో అంత స్పీడ్గా మీరు ఇల్లు కట్టుకున్నారు అంటే మీ ఇల్లు కాదు, రేపు ఎవరు వచ్చినా అదే. అంతే శ్రద్ధ పెడితే అధ్యక్ష ఇవాళ 1200 ఇండ్లే కట్టాం మనం 2.5 సంవత్సరాల్లో. ఇళ్ళనే రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడే కదా సార్ చెప్పింది. మీ ఇంటికి కానీ ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్కు అంత మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు దాదాపు మార్కెట్ వాల్యూ 400 కోట్లు ఉంటుంది అధ్యక్ష, ల్యాండ్ వాల్యూతో కలిపి. ఏదైనా చెప్తే కూడా అధ్యక్ష అతికినట్టు చెప్పాలి.
ప్రజలు నమ్మటట్టు ఉండాలి. ఇంత అబాస్ పాలయ్యేటట్టు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని సభలో పెట్టుకొని ముఖ్యమంత్రి నివాసం గురించి ఇంత అల్పంగా మాట్లాడడం అనేది 150 గదులు ఉంటాయి అధ్యక్ష ముఖ్యమంత్రి నివాసంలో చూపిస్తారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇది పద్ధతి ఇది అంటే ఎంత అక్కసు ఉందో వాళ్ళ మైండ్లో వాళ్ళ ఆలోచన విధానంలో ఇది బయట పెడతా ఉంది స్పష్టంగా. ఇంత పేలవంగా మాట్లాడతారా అధ్యక్ష శాసనసభలో ఒక ముఖ్యమంత్రి నివాసం గురించి? అధ్యక్ష డెఫినెట్గా చెప్పాలి సందర్భం కాబట్టి. ఎస్ ఈడ హైదరాబాద్లో జాగలేక కాదు, ఆ నిజాం అంటే ఆయన మనకు లక్షల ఎకరాల భూమి ఇచ్చిపోయింది అధ్యక్ష. మరి ఏం భావ దారిద్ర్యమో ఏందో ముఖ్యమంత్రికే ఒక నివాసం భవనం లేనటువంటి దుస్థితి. ముఖ్యమంత్రి నివాసం కాడ ఏం జరుగుతుందండి? 100 మంది అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పొద్దున్న లేస్తే రివ్యూలు, పథకాల రూపకల్పనలు. అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఒక మేరకు అక్కడ దానిలోనే నేను నివాసం ఉన్న అధ్యక్ష. వారు నివసించిన కానీ ఇప్పుడు నేను నిన్న మొన్న మారిన ఒక్క ముఖ్యమంత్రి కారే లోపలికి పోతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కాన్వాయ్ అంతా బజార్ మీద ఉంటుంది. మరి ఆ రోజు వారు కూడా ఎందుకు ఆలోచించలేదు నాకు అర్థం కాలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఫస్ట్ కావాల్సింది పార్కింగ్ ప్లేస్ అధ్యక్ష. ఇవాళ ఒక 200-300 కార్ల పార్కింగ్ ఉండేటట్టు ఓ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, అధికారుల కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, బ్రహ్మాండంగా ఇంకో కాడికి పోకుండా అధికారిక కార్యక్రమాలు నిర్వహించేటట్టు, ప్రజలు వస్తే ప్రజలను కలుసుకోవడానికి ఒక మంచి హాల్తో పాటు ఓ 36-37 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కట్టాం అధ్యక్ష. అదేంటి అధ్యక్ష? కేసీఆర్ తర్వాత దాన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం అది, కేసీఆర్ నివాసం కాదు, కేసీఆర్ సొంత భవనం కాదు, అది తెలంగాణ ప్రజల ఆస్తి. అక్కడికి విదేశస్తులు వచ్చినా, పరాయి పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చినా, ఇంకోలు వచ్చినా మన రాష్ట్రం యొక్క ప్రొఫైల్ తెలుపుతుంది. దట్ ఇస్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని తెలిపే ప్లేస్. దానిలో 150 రూములు కట్టిన ఉంటాయి అధ్యక్ష. 150 రూములు ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఇంత భావదారిద్ర్యమా? ఈ పద్ధతి మార్చుకుంటే మంచిది. దయచేసి జానారెడ్డి గారు ఇటువంటి ఇంత దిగజారిపోదు, మంచిది కాదండి ఇది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై కొద్దిసేపు రచ్చ జరిగింది. వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలంటూ నేతలు డిమాండ్ చేశారు. పోడియం చుట్టూ ముట్టిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జోక్యం చేసుకున్న మంత్రి హరీష్ రావు విపక్షాల తీరును తప్పుపట్టారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు. కావాలని సభను నడవనివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సభ ఉన్నది జరగడానికి ఇది ప్రశ్నోత్తరాల సమయం. ఈ విషయంలో ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపింది. నంబర్ 1. నంబర్ 2 క్వశ్చన్ అవర్. నంబర్ 3 ఈ విషయంలో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాం. సంపత్ గారు, మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఏ అంశమైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాసన మండలిలోనూ ఇదే ఇష్యూపై మండలిలో చర్చ జరిగింది. మండలిలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, అధికార పార్టీ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మధ్య మాటల యుద్ధం నడిచింది. పక్కా గృహాల విషయంలో గతంలో అక్రమాలకు పాల్పడిన నేతలంతా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారని విమర్శించారు షబ్బీర్. ఎమ్మెల్సీ భానుప్రసాద్ తానే కాంట్రాక్టర్ అంటున్నారని, అలా అయితే ఆయన ఎమ్మెల్సీగా అర్హత కోల్పోతారంటూ కామెంట్ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన భానుప్రసాద్ అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ లో ఉండలేకే బయటకు వచ్చామంటూ కౌంటర్ ఇచ్చారు. మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము మీకు సపోర్ట్గా నిలబడతాం, కానీ మేము వెనుక వేసుకున్నందుకు లేదు. ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ అక్కడ కోటా ఎవరికి ఇచ్చే అధికారం లేకుండే కాంగ్రెస్ గవర్నమెంట్ లో విలేజ్ కమిటీ డిసైడ్ చేసింది. కాబట్టి ఆ విలేజ్ కమిటీ వాళ్ళు చేసిన వాళ్ళకి కానీ ఆ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అన్ని మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు బాబు, తీసుకోపో. ఆల్ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు అంతా మీ పార్టీలో చేరినారు. దొంగ పనులు చేసిన వాళ్ళంతా మీ పార్టీలో చేరినారు. ఒరిజినల్ ఉన్న వాళ్ళు మా పార్టీ మిగిలిపోయినారు. కాబట్టి అలా మీకే వర్తిస్తుంది అది. ఎస్ ఆన్ రికార్డ్ చెప్తున్నా, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఒక దోమకొండ సంస్థానం పెద్ద ఒక సర్పంచ్, ఒక మహిళ ఒక కేసు వేసినారు. కేసు వేయగానే నీ కేసు పోవాలంటే నువ్వు కాంగ్రెస్, నువ్వు టీఆర్ఎస్ లో చేరు అని ఫోర్సబుల్ గా జరిపించినారు. ఒక దినం We Assembly Special Bulletin Updates. Keep watching V6 News.